ఓకే మేడం. మీ ఇన్ని సంవత్సరాల జర్నీలో, ఇన్ని సంవత్సరాల ఆలోచనలు, ప్రశ్నలు ద్వారా మీరు మీ లైఫ్ లో తెలుసుకున్న సత్యాలు మేడం. మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అండి. నాకు అనుభవంతో ఏమీ కాదు. ఏ క్షణం కా క్షణం టోటల్ అవేర్నెస్ లోనే మనం సత్యంలో ఉండగలుగుతాం. నాకెంతో ఉంది అనగానే నేను బాడీని అని పెరిగిపోయిందిగా, అక్కడ అజ్ఞానం ఉంది. ఆ అనుభవం నాది అంటే ఈ బాడీగా నేను అనుభవించాను అంటే దట్ ఈస్ అగైన్ ఇగ్నోరెన్స్. మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ లో ఆ ట్రూత్ తో లివింగ్ అంటే జీవించడం అనేది అది క్షణ క్షణం, అదేం పోగు చేసుకునేది కాదు. మరి మనసు ఇంతవరకు అడ్డు అని మాట్లాడుకున్నాం. మనసు 4 రకాలు అని చెప్పారు. సో వాటి అవునండి. గురించి చెప్తారా మేడం? అది ఎలా అడ్డు? ఆ 4 రకాల మనసు మనకి ఎలా అడ్డు అవుతది? ఎలా హెల్ప్ చేస్తది మన ప్రోగ్రెషన్ కి? అంటే మనస్సు ఎంతవరకు నుండి మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షణాత్ అంటారు. ఎంతవరకు అంటే విచారణతో ఈ ఇది నేను కాను, ఈ జగత్తు అనిత్యం అని, జగత్తు మిథ్య అని తెలుసుకోవడం వరకు ఇవంతా హెల్ప్ అవుతుంది. అది ఎప్పుడైతే అది పనికిరాని పనిమట్టు అని మనస్సుకు తెలిసిపోయిందో అది ఆగిపోతుంది. అంటే ముందు దానికి తెలియాలి. మనం ఏమనుకుంటాం, ప్రపంచంలో సుఖం అంతా బయట ఉంది, శాంతి అంతా ఎక్కడో బయట ఉందని మనుషులు పరిగెడుతూ ఉంటారు. ఆనందం కోసం, ప్రేమ కోసం, సుఖం కోసం, అవన్నీ బయట అనిత్యమైనటువంటి వస్తువులలో, శాశ్వతమైన శాంతి, అశాశ్వతమైన వస్తువులలో శాశ్వత శాంతి, శాశ్వత ఆనందం, సుఖము ఆ, ఉన్నాయని మనుషులు పరిగెట్టడం వల్ల ఎంత ఈ ప్రాపంచిక వస్తువులకు కావలసిన ధనం ఎంత సంపాదించినా ఏ వ్యక్తికి సుఖం లేదు. ఎన్ని వస్తువులు పోగు చేసుకున్నా మనుషులు ఎప్పుడూ ఆనందంగా లేరు. అంతా లోపలే ఉందని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఈ బయట వస్తువుల అనుభూతి అంతా మనకి ఇబ్బంది కలిగించేదే అని, 5 ఇంద్రియాలే కదండి మన దగ్గర ఉన్నాయి. ఈ 5 ఇంద్రియాలతో మనం అనుభవిస్తూ ఉంటే ఆ ఇంద్రియాలు పాడైపోతున్నాయి. అందుకని బయట వస్తువుల్లో ఉన్న దోషాన్ని మనం అర్థం చేసుకుని సుఖమంతా లోపలుంది సుమా అనే కన్ఫర్మేషన్ మనిషికి వస్తే బయటకి వెళ్ళదండి మనసు. అప్పుడు అంతర్గతంగానే అనుభూతిని పొందాలి తప్ప. అందుకనే లలితా సహస్రనామంలో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట ఎంత వెతికినా మనకు దొరికేది కాదు, లోపలే దొరుకుతుంది. ఉందని భ్రాంతిలోనే ఉంటాం, ఎండమావిలో నీరులాగా పరిగెడుతూనే ఉంటాం. అందుకే మన జీవితం అయిపోతుంది, అశాంతిగానే ఉంటాం. అసలైన అడ్రస్ ఎక్కడ అంటే లోపలే. అంతర్ముఖం అవుతేనే గాని ఆ మనకి సంపూర్ణమైన ఆనందం, శాంతి, సుఖం దొరకవు. అంతర్ముఖం అయ్యాక అంతా మనమే అని తెలుసుకున్నాక ఆ తర్వాత ఆ, మనం మనిషిగా ఈ ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచంలో ఎలా జీవించాలి మనం? అంటే అది మనస్సుకు అని చెప్పలేం కానీ అలాంటి వాళ్ళు జనకుడు ఉన్నాడు కదండి. ఆయన రాజ్యం ఆలేడు, శత్రువులను జయించాడు, ఇప్పటికీ ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ కూడా అది కేవలం జ్ఞాని మాత్రమే పోల్చుకోగలడు. ఎందుకంటే జ్ఞానం ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా రెండు కొమ్ములు రావు, ప్రత్యేకంగా కనబడరు. అది ఎవరి యొక్క ఆ ఇంటర్నల్ అనుభూతితో వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. అంటే వర్క్ అంత విజ్డమ్ అంతా ఉంటుంది, పనులన్నీ ఎక్సలెంట్ గా జరుగుతాయి, రాగద్వేషాలు ఉండవు. అక్కడ సుఖము, సంతోషము, దుఃఖము అవేమీ లేకుండా సమస్త పనులు చాలా ఎక్సలెంట్ గా జరుగుతూ ఉంటాయి. మరి సర్వీస్ ఎలాంటి సర్వీస్ చేయాలి అంటారు మేడం? సర్వీస్ అంటే సెల్ఫ్ ఇంతకు ముందు సాక్రిఫైస్. తనకు మాలిన ధర్మమే థియోసఫీ అన్నారండి బ్లెవెట్స్కి. తను అంటే ఏంటి, ఐఎమ్ ద బాడీ అనే కాన్షియస్నెస్ లో నాకు ఆ నేనుని. అందుకే ఆల్ట్రూయిజం అంటే హెల్పింగ్ అదర్స్ అండ్ సెల్ఫ్ సాక్రిఫైస్. మనం ఎంత ఆత్మత్యాగం చేస్తూ ఉంటే మనకి అందులో ఏంటవుతూ ఉంటుందంటే మన సెంటర్స్ అన్ని ఇచ్చుకుంటూ ఉంటాయి. నిస్వార్థ సేవ చేయడంలోనే వ్యక్తులు చాలా ఉన్నత స్థితికి మరణానంతరం కూడా వెళ్తారని ఆ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీలో లెడ్బీటర్ గారు, యోగి లెడ్బీటర్ అంటారు, ఆయనకి యోగ దృష్టి ఇచ్చారు మహాత్ములు. అనిబిసెంట్ లెడ్బీటర్ కలిసి దివ్యజ్ఞాన వ్యాప్తికి పనిచేస్తారు. లెడ్బీటర్ గారు అదే చెప్తారండి. అంటే మేడం అనిబిసెంట్ కూడా డెప్త్ అండ్ ఆఫ్టర్ అనే పుస్తకం రాశారు. అంటే ఆమెకి కూడా అన్ని రకాలైనటువంటి యోగాలు చాలా లోపలికి వెళ్ళారు, కానీ ఆవిడ బాహిర్ముఖంగా కూడా, అందుకే ఆవిడ బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు. బహిర్ముఖంగా ఆ బెనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపన, ఎక్కడెక్కడ అన్యాయం జరిగితే వాళ్ళ కోసం వెళ్ళి ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళ కోసం పోరాడడం,
అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షురాలుగా పనిచేయడం, అలాగే బాలికల యొక్క చదువు చాలా ముఖ్యమని స్కౌట్ గైడ్ మూవ్మెంట్ ఇక్కడ స్థాపించడం, ఇలాంటి చాలా పనులు చేశారు ఆవిడ. అయితే ఇంటర్నల్ గా కూడా ఆవిడకి లెగ్ బీటర్ తో సరి సమానమైన స్థితి ఉన్నా ఆవిడ ఎక్స్టర్నల్ గా చాలా గ్రంథాలు రాయడం, అలాగే లెగ్ బీటర్ గారు కూడా రాశారు. అంటే ఇవన్నీ ఏంటంటే మనకి తెలుస్తున్నది ఏంటి అంటే ఆ స్థితి ఉన్న పనులన్నీ మనం ఎక్సలెంట్ గా జరుగుతాయి. ఎందుకంటే సుప్రీం ఇంటెలిజెన్స్ పనిచేస్తూ ఉంటుంది మన ద్వారా. ఆత్మ త్యాగం అన్న పదం యూజ్ చేశారు మేడం. సో అంటే ఏంటి? మనం నేను శరీరాన్ని నేను అన్న దాన్ని వదిలేయడమే. నాకేమిటి లాభం, నాకేమిటి లాభం, ఇదే కదా మనం ఆలోచిస్తాం. ఎవరికైనా ఒక దానం చేసాం అనుకోండి, నా పేరు వస్తుందా, సర్వీస్ చేస్తే నన్ను గొప్ప అనుకుంటున్నారా, ఇవన్నీ లేని విధంగా మనం చేయడం. టు హెల్ప్ అదర్స్ ఓన్లీ ఫర్ హెల్పింగ్ సేక్, అంటే విత్ లవ్, ప్రేమ ఉంటే గాని అలా చెయ్యలేం. అంటే వాళ్ళ కోసమే. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఆయన సిక్ అన్నమాట. ఆయన చివర్లో అంట తనకి చనిపోతున్న పరిస్థితిలో నీరు ఇస్తే ఆయన అంటారట, ఈ నీరు మిగతా సోల్జర్స్ అందరికీ ఇవ్వమంటాట. ఆ చివర్లోనే, అంటే ఏంటి, ఆ పరిస్థితుల్లో ఆయన దాహంతో తప్పిస్తున్న సమయంలో కూడా ఇతరులకు ఇవ్వమంటాడు. అలాంటిది అనమాట. అదే విధంగా ఆ, మరొక, అంటే గురు గోవింద సింగ్ శిష్యుడు ఒక ఆయన అందరికి శత్రు సైన్యానికి కూడా మంచినీళ్ళు ఇస్తాడట. అదేంటి అలాగా అని అడిగి గురువు గారి దగ్గరికి వస్తే, గురువు గారు మీ అందరిలో నాకు మీరు కనిపిస్తున్నారు, అది చాలా మంచిది, నువ్వు వాళ్ళకి ఆయింట్మెంట్ కూడా ఇయ్యి అని అంటాడు. అంటే అక్కడ శత్రువులు అని కాదు, వాళ్ళలో కూడా ఆ పరమాత్ముడే ఉన్నాడు అని. ఇలాగా తనకి, తన కోసం కాకుండా చేసేటటువంటి ఆ సేవలో తనకేమొస్తుంది అనేది లేనటువంటి సేవ అండి ఆత్మత్యాగం అంటే. సెల్ఫ్ అంటే సాక్రిఫైజింగ్, ఏదో గయకెళ్ళి కాశీకెళ్ళి ఇది వదిలేసాను కాదు, ఆ కర్తృత్వము నేను అన్నది వదిలేసేయడమే అత్యున్నతమైన త్యాగం. దట్ ఈస్ వాట్ థియాసఫీ ఇస్ సేయింగ్. ఇప్పుడు హయ్యర్ ఇంటెలిజెన్స్, సుప్రీం ఇంటెలిజెన్స్ చాలా పనులు చేస్తున్నారు అని చెప్తున్నారు కదా. సో ఎలాంటి పనులు జరుగుతున్నాయి అంటే దానికి మనం ఏం చేయగలం యాజ్ బీయింగ్ ఇన్ బాడీ? బాడీ కాన్షియస్నెస్, బాడీ నేను అన్న దాన్ని వదులుచుకోవడం మనకున్నటువంటి విచారణతో మనం చేయాల్సింది అది. అది ఎప్పుడైతే వదిలేసేమో మిగతా అన్ని దాని అంతటా జరుగుతాయి, మనం ఏం చెయ్యక్కర్లేదు. మనకు అడ్డే ఏంటంటే ఈ మనస్సు నేనున్నాను, ఆ నేను ఎప్పుడైతే వదిలేసామో అక్కడ ఎక్సలెంట్ వేలో వర్క్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఒక వర్క్ కూడా చాలా ఎక్సలెంట్ గా చేస్తుంటాం, మధ్యలో నేను అన్నది ప్రవేశిస్తే ఆ వర్క్ పాడైపోతుంది. నేను నాదివే మన అన్నిటినీ అడ్డేదండి, కానీ మనం అదే గ్రేట్ అనుకుంటున్నాం. అండ్ దట్ ఈజ్ వాట్, అది ఆధ్యాత్మికతకి భౌతికతకి ఉన్న తేడా. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చెప్తారు బయట, ఇక్కడ పర్సనాలిటీ డిజాల్వ్ అవ్వాలి. ఆధ్యాత్మికతలో వ్యక్తిత్వం డిజాల్వ్ అయితే ఆ పరమాత్ముడే పనిచేస్తాడు. ఆ నేనన్నదే రెసిస్టెన్స్. నేను లేకపోతే ఆయనే సంపూర్ణతతో ప్రవర్తిస్తూ ఉంటాడు అక్కడ. అంటే ఇప్పుడు పరమాత్ముడు పనిచేస్తారు, హయ్యర్ ఇంటెలిజెన్స్ పనిచేస్తారు అని చెప్తున్నారు కదా మ్యామ్. అంటే అవును, ఎలాంటి పనులు చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు? అక్కడ లోక కళ్యాణమే. ఎలాంటి పని అంటే ఇది ఇటువంటి పని అని ఉండదండి. ఇప్పుడు మనస్సుతో మనం చేసే కంటే మనం ఫలితం మీద సగం దృష్టిని పెట్టడంలో ఎనర్జీ అటు వెళ్ళిపోతుంది కదా. ఒకసారి ఎవరో వివేకానంద అని, కోరిక లేకపోతే పనులు పర్ఫెక్ట్ గా అవ్వవు కదా అంటే, ఆయన ఏమంటాడంటే కోరికకే సగం మైండ్ వెళ్ళిపోతుంది, ఆ పని ఆ శక్తి అంతటిని పని మీద పెడితే ఇంకా ఎక్సలెంట్ గా పని జరుగుతుంది. అందుకని ఆ సుప్రీం ఇంటెలిజెన్స్ తో ఏంటంటే ఏ స్వార్థము లేని పని గనక అక్కడ ఎక్సలెంట్ గా జరుగుతుంది పని. ఏ పనైనా ఎక్సలెంట్ గా జరుగుతుంది. అయితే అక్కడ ఏమీ కూడా అక్కడ పోగు చేసుకోవడం లేదు. నేను నాది అనే సంబంధం లేకుండా ఎక్సలెంట్ వర్క్. పరభావం లేదు. నా వాళ్ళు, నేను లేకపోతే నా వాళ్లే లేదు, బాడీవే నేను కానప్పుడు నా వాళ్ళు ఎవరండి? వండర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ విలువైన సమయానికి సమయాన్ని ఇచ్చి ఇంత చక్కటి జ్ఞానాన్ని మాకు అందించారు. ఇప్పుడు ఎవరైనా పార్టిసిపెంట్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటే తీసుకుందాం మేడం. తప్పకుండా. ఏదైనా క్వశ్చన్ ఉంటే మీరు చాట్ లో అన్నా పోస్ట్ చేయొచ్చు, లేదా హ్యాండ్ రైజ్ అయినా చేయొచ్చు. శ్యామ్లా గారు ఉన్నారు. మేడం, నాకు చాట్ లో అంటే లేదు మేడం, నేను చదువుతాను. శ్యామ్లా గారు ఉన్నారు మ్యామ్. చెప్పండి. శ్యామ్. ఏంటంటే నా క్వశ్చన్ ఏంటంటే
ఇప్పుడు మెడ్రాస్ లో ఒక ఆయన కనబడి ఒక పుస్తకం చదవమంటే అందులో 3 ప్రపోజిషన్స్ బ్లెవెస్కీ గారు చెప్పారు కదా. అందులో ఏంటి 3 ప్రపోజిషన్స్? ఒకటి అర్థమైంది, మిగతా రెండు నాకు వినలేదు నేను. మిగతా రెండు ఏంటంటే ఒక అనంతమైనటువంటి ఒక తత్వం ఉంది. అది దానిలోంచి మిలియన్స్ ఆఫ్ జగత్తులు ప్రతినిత్యం అందులోంచి ఉద్భవిస్తూ ఉంటాయి, లైవ్ అయిపోతూ ఉంటాయి. లైక్ ఎబ్ అండ్ టైడ్ ఆఫ్ ఎన్ ఓకే. ఓషన్, సముద్రంలో తరంగాల్లాగా అవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి, తిరిగి అందులో లైవ్ అయిపోతూ ఉంటాయి. ఫర్ నో రీజన్ అండ్ నో కాజ్. అండ్ ఓకే. థర్డ్ వన్ ఈజ్ ఒకే ఒక ఓవర్ సోల్ లోంచి అనేకమైన ఆత్మలు ఉద్భవిస్తూ ఉంటాయి, తిరిగి అందులో లయం అయిపోతూ ఉంటాయి. ఇవి మిగతా రెండు ప్రపోజిషన్స్. ఓకే. ఓకే, అర్థమైంది, బాగా అర్థమైంది. ఇప్పుడు ప్రేమ అన్నది రైట్. ఇప్పుడు భక్తి చేస్తే ప్రేమ ఆటోమేటిక్ గా వస్తుందా? భక్తి అంటే డివోషనల్ సర్వీస్ టు సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ శ్రీకృష్ణ చేయడం చాలా ఉపయోగం. భక్తి వల్లే అన్ని వస్తాయంటారు. అంటే భక్తి సేవ చేస్తున్నా, ఈ కర్మ భక్తి అంటే చేసుకుంటా. పరమాత్ముడి పట్ల ప్రేమ. కానీ ఇక్కడ ఏంటి జరుగుతోందంటే అజ్ఞానంగా భగవంతుడికి ఒక రూపం ఉందని, ఆయన కూడా మనం ఎలా అయితే నేను రూపాన్ని అని భ్రమిస్తున్నామో ఆయనకి ఒక రూపం ఉందంటాం. అలాగే ఇంకా ఏమంటాం, అలాగే గురువు అంటే ఎవరు అని రమణ మహర్షి ఏం చెప్పారంటే ఆత్మతత్వమే గురువు అన్నారు. మీరో శరీరం, గురువుకో శరీరంగా చూస్తున్నారు నన్ను అంటారు. గురువు అంటే శరీరమా అని అడిగారు. అందుకని ఆయనలో పనిచేసే ఆత్మతత్వాన్ని, అలాగనే ఎప్పుడైతే మనం అనంతమైన ఆత్మకు ఒక సింబల్ గా పెట్టుకున్నాను అనేది గుర్తుంటే, నాయనార్లను ఉండేవారు ఒకప్పుడు, అనంత భక్తితో ఉండేవారు. వాళ్ళు సింబల్ గా పెట్టుకున్నారు. ఈనాడు సింబల్స్ మిగిలే భక్తి పోయింది. ఓకే. అందుకని ఆ సింబల్ నే సర్వస్వం కాకుండా ఇట్స్ ఓన్లీ ఏ సింబల్ అండ్ ద ఆల్మైటీ ఈజ్ ఎవ్రీవేర్. ఎందుకంటే ఈశావాస్యం ఇదం సర్వం అని ఉపనిషత్తు చెప్తోంది. సర్వం ఖల్విదం బ్రహ్మ, ఇదంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే అనే భావనతో మనం ఉంటే కండిషనింగ్కి వెళ్ళిపోం. లేకపోతే నేను పూజించే ఆ విగ్రహమే సర్వస్వం, నేను పూజించే రూపమే ముఖ్యం, మిగతా వాళ్ళు ఏమీ కాదు అనే ఒక తత్వం మనకు వచ్చి అజ్ఞానంలో పడే అవకాశం ఉంది. అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్యామల మేడం. మేడం ఇందాక 3 ప్రపోజిషన్స్ అని చెప్పారు కదా మేడం, సో అవును. వాటి గురించి ఇంకొంచెం డీటెయిల్ గా చెప్తారా? ఆ ఫస్ట్ ప్రపోజిషన్ మీకు ముందే అంటే చరాచర జగత్తంతా కూడానండి, ఇది మనం E=mc² అనే ఇప్పుడు జగత్ మిథ్య అన్న కాన్సెప్ట్ మనం బోధపరచగలం. ఎలా అంటే ఒక పదార్థాన్ని విచ్ఛిన్నం చేస్తే, ఐన్స్టీన్ గారి నుంచి వచ్చిన ఈక్వేషన్ అది, మొత్తం శక్తి మాత్రమే వస్తుంది. శక్తిని క్రోడీకరిస్తే అంటే మామూలుగా కాదు పదార్థం ఏర్పడుతుందని ఆయన చెప్పినట్టుగా, మనం ఒక పదార్థం చూసి ఇదంతా శక్తి అనే చూసేమనుకోండి, పదార్థం వెనకాలన్న శక్తి కనిపిస్తుంది. అలాగే జీవన్ముక్తుడికి ఇదంతా పరబ్రహ్మ స్వరూపంగా ఆత్మస్వరూపంగా కనబడుతోందంటే ఆయన ఇంద్రియాలు పనిచేయట్లేదని కాదు, ఆ ప్రపంచం అంతా కూడా ఉన్న ఏకత్వం అయినటువంటి ఆ తత్వమే ఆయనకు కనబడుతోంది. ఎలా అయితే పంచదార బొమ్మలతో ఎన్నో ఉంటాయి, అది ఒక కోడి, ఒక చిలక, ఒక ఏమంటారు నెమలి, ఇలాగా ఉన్నాయి. పిల్లవాడు ఏమంటాడు, నాకు నెమలిస్తేనే నేను తింటానంటాడు. పెద్దవాళ్ళకి ఏంటంటే ఇదంతా పంచదారే కదా, నెమలైతేనేమిటి, కోడైతేనేమిటి అని చూస్తారు. అలాగా లోపల ఉన్న పంచదారని పెద్దవాళ్ళు చూడగలిగినట్టుగా జీ ఆ జీవన్ముక్తుడు అంతటా ఇన్ని వైవిధ్యంతో ఉన్న ఈ ప్రపంచం వెనకాల ఉన్న ఆత్మతత్వాన్ని చూడగలడు, ఆ ఏకత్వాన్ని చూడగలడు. ఐన్స్టీన్ గారు చెప్పినట్టుగా ఇదంతా శక్తి స్వరూపమే అని ఎలా అయితే మనం ఆ జ్ఞానంతో చూస్తే, జగత్తు కనబడే వస్తువులు కాదు, దాని వెనకాల ఉన్న శక్తి అన్నది మనకు ఎలా తెలుస్తుందో, అలాగా జీవన్ముక్తుడికి ఇన్ని భిన్నంగా ఉన్న వాటి వెనకాల ఉన్న ఆత్మతత్వాన్ని చూడగలడు. అది ఫస్ట్ ప్రపోజిషన్. సర్వం ఖల్విదం బ్రహ్మ అంటే సర్వం ఇదం సర్వం బ్రహ్మ ఖలు అన్నది ప్రోజాయిక్ ఆర్డర్. అంటే ఇదంతా పరబ్రహ్మ స్వరూపమే కదా, ఇంకా అది తప్ప అంటే రెండు లేనే లేవంటారండి మన ఉపనిషత్తుల్లో. అంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటే అద్వితీయం, రెండోది లేనే లేదు. మరి ఇన్ని ఉన్నాయి ఏమిటండి అంటే ఇవన్నీ కనిపిస్తున్నాయి, యాక్చువల్ గా ఉన్నది ఒక్కటే అనేది ఎప్పుడైతే అనుభూతి చెందుతామో అది మైండ్ తో తెలుసుకోలేము. అనుభవైక వేద్యం అన్నారు దాన్ని. అనుభవంతోటే, అబ్జర్వర్ లేడు, ఎక్స్పీరియన్సర్ ఉండడు, అనుభవమే ఉంటుంది.
ఎలా అయితే ఉప్పు బొమ్మ సముద్రంలోకి వెళ్తే సముద్రం ఎంత లోతుందో కొలుద్దాం అనుకుంది, కానీ అదే డిజాల్వ్ అయిపోయింది. అలాంటిది మనస్థితి. అమ్మా చెప్పండి స్వర్ణలత అసలు మేడం. ఆ ఎంత వివరంగా, ఎంత చక్కగా థియోసఫీని అరచేతిలో ఒలిచి చెప్పారు. చాలా థ్యాంక్స్ అమ్మా. చక్కగా మరిన్ని సార్లు ప్రత్యక్షంగాను, ఇంకొకసారి సొంతగా అంటే ప్రైవేట్ గా కూడా మీ నుంచి మేము ఈ థియోసఫీ గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు పరమ గురువులందరికీ. తప్పకుండానండి, నా వల్ల ఏం జరుగుతుందో అది చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ధ్యాన జగత్ టీం నుంచి కేశవరాజ్ సార్ ఉన్నారు. సార్ మీ సందేశం సార్. అద్భుతం. మరి ఏ సందర్భంలో మరి సంపత్ అలా చెప్పాడో ఇలా మొదలైంది. ఎంతెంత గ్రేట్ మాస్టర్స్ ని మీరు తీసుకొస్తున్నారు. చాలా చాలా సంతోషం. మనం ఎప్పుడు చాలా వరకు మరి ఐఎఫ్ఎస్ ప్రోగ్రామ్ లో విన్నామేమో కానీ ఇప్పుడు మన జూమ్ లో ఒక గొప్ప అవకాశం. ఈ జూమ్ లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికి కూడా మరి ఎన్నో పుస్తకాలు చదివి అర్థం చేసుకునే బదులు ఇలాంటి గ్రేట్ మాస్టర్స్ వచ్చేదాని వల్ల మనకు ఎంతో అపారమైన జ్ఞానాన్ని మనం ఒక 1 hour లో పొందగలుగుతున్నాం. మరి ఈ సందర్భంగా మేడం గారు వచ్చి మనకు అపారమైన జ్ఞానం అందించినందుకు వారికి మనందరి తరఫున ఒకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఇంకొకసారి మళ్ళీ మనం చేసి అపారమైన జ్ఞానాన్ని ఆమె ద్వారాగా ఎంతో మనం తెలుసుకున్నాం. అమ్మా ధన్యవాదాలమ్మా, మీకు నమస్తే. ధన్యవాదాలు. అయితే మేడం ఇందాక ఇలా చెప్పారు కదా, అనుభూతుల నుంచి ఎక్స్పీరియన్స్ అయ్యాను అని. అయితే మేడం అనుభూతుల నుండి ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా, అది సాధన ద్వారా సాధన చేసే బుక్స్ చదవలేరు అన్నారు. మరి ప్రాక్టికల్ గా ఎలా చేశారో మాకు కొంచెం వివరిస్తారా? నేనేమి చేయలేదండి. నా లోపల నుంచి మాత్రం ఈ ఎక్స్టర్నల్ గా ఉండడం, అంటే ఇంటర్నల్ గా ఉండే దాంట్లోనే ఆనందం పొందడం అన్నది ఉండేది. ఎక్స్టర్నల్ గా ఏమీ లేదు అన్నది నాకు ముందే తెలిసిపోయింది. అది నాకు ఇన్నర్ గా. అందుకని ఏదైనా ఒక ఇంద్రియం తృప్తి పడుతోందంటే ముఖ్యంగా ఏంటంటేనండి, హ్యాపీనెస్ అంటే బయట నుంచి చాలా తక్కువ టైం ఉంటుంది కదా. 5 నిమిషాలు ఏదైనా ఒక మంచి విషయం తిన్నాం అనుకోండి, వస్తువు తిన్నంతసేపే ఆనందం. ఇంకేదైనా సెన్స్ తో అనుభవించినా అది కొంతసేపే ఉంటుంది. అది శాశ్వత ఆనందం ఎలాగా? ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ మెచ్యూర్ అవుతుందో నేను అనుకుంటాను అందరికీ ఆ తపన వస్తుందండి. వీటితోటి తృప్తి పడరు. శాశ్వతమైన ఆనందం కోసం ఆటోమేటిక్ గా మనలోని ఒక తపన స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ దట్ అర్జ్ ఫర్ ట్రూత్. అప్పుడే మనకి ఆ లోపల నుంచే గైడెన్స్ వస్తూ ఉంటుందండి. మనం ఏమనుకుంటామంటే గైడెన్స్ బయట వాళ్ళు ఇవ్వాలని, అది ఎప్పుడు రైట్ కాదండి. అంతర్గతంగా వచ్చిన గైడెన్సే కరెక్ట్. ప్రతి ఒక్కరికి వస్తుంది. మనం ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాదండి. మనస్సు నుంచి నిశ్చలమైనప్పుడు తప్పనిసరిగా మనస్సు నిశ్చలమైతే గైడెన్స్ వస్తుంది అనే పాయింట్ మాత్రం సత్యం. మేడం మనసు ఎలా నిశ్చలం చేసుకోవాలి? ప్రాక్టికల్ గా ఏమైనా ఎప్పుడైతే బయట ఏమీ ఎక్సర్సైజెస్? లేదని మీకు తెలిసిపోయిందో మనసు పరిగెట్టదండి. మనస్సు ఎందుకు బయటకు వెళ్తుంది? ఏదో బయట ఉంది అని మనం టేక్ ఇట్ గ్రాంటెడ్ గా పెట్టుకుంటున్నాం. అంతా బయట ఉందని, హ్యాపీనెస్ బయట ఉందని పెట్టుకోవడం వల్లే కదా బయట వస్తువులన్నీ మన ఇంట్లో పెట్టుకుంటున్నాం. ఆ భావన లేకపోతే మనం ఎందుకండి వస్తువులు ఇంట్లో పెట్టుకుంటాం? హ్యాపీనెస్ లోపల ఉందని తెలిసింది అనుకోండి, అది తెలియడం అంటే ఏంటి? ఇంటర్నల్ గా అనుభూతి పరంగా. ఇప్పుడు మీకు ఇది చెప్తా అని తెలిస్తే వెంటనే పారేస్తారుగా, అలాగా మీకు అక్కర్లేంది అని తెలిస్తే బయటపడేస్తారు. సో వెన్ ఇట్ ఈస్ ఇన్సైడ్ అని తెలిసిందో, అవుటర్ వస్తువుల్లో లేదు అని మనం సూక్ష్మతరంగా ఎరుకతో తెలుసుకుంటే తెలిసిపోతుందండి బయట వస్తువుల్లో ఏమీ లేదు, ఉన్నదంతా లోపలే. అప్పుడు మనకి నిజమైన ఆనందానికి ఇది ఏమి అక్కర్లేదని తెలిసిపోతుంది. ఇంకా రాను రాను పుట్టబోయే 6th రూట్ రేస్ వాళ్ళందరికీ ఇలాగే పుడతారు. వాళ్ళకి ఏ ఫోన్లు అక్కర్లేదు. ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ తో మనం బతికేమా అని ఆశ్చర్యపోతారట. ఎందుకంటే వాళ్ళకి 6 ఇంద్రియాలు ఉంటాయి. మన 5th రూట్ రేస్ లో 5 ఇంద్రియాలు ఉన్నాయి. అందువల్ల మనం ఏంటంటే ఇంకా ఏదో బయట ఉంది, ఏదో బయట ఉంది అన్న తపన ఉండబట్టే మనసు బయటికి వెళ్తుంది. అదేం బయట లేదని తెలిసిపోయింది అనుకోండి, అమ్మో కాశీ వెళ్ళాలి, అల్లక్కడికి వెళ్ళాలి, ఏదో సంపాదించేయాలి, ఆ తపన మనకి అజ్ఞానపు తపన ఉండబట్టే కదండి. వెన్ యు నో కన్ఫర్మ్డ్లీ దట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ ఇన్సైడ్, వై యు గో అవుట్ సైడ్? థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ విజ్డమ్. థ్యాంక్ యూ సీత.
మేడం, ఇందాక ఇన్నర్ గైడెన్స్ అని చెప్పారు కదా మేడం. అవునండి. నా చివరి ప్రశ్న, ఇన్నర్ గైడెన్స్ వచ్చినప్పుడు అది కూడా మనకు ఒక ఆలోచన విధంగా వస్తది. అప్పుడు ఒక కాదండి, ఆలోచనకి ఇన్నర్ గైడెన్స్ అని అనడంలో ఇట్స్ నాట్ ఆఫ్ ద థాట్. మీ మనస్సు నిశ్చలమైనప్పుడే ఆ రకమైనదంతా పనిచేస్తూ ఉంటుంది. నేను చెప్పాను కదండి, జీవన్ముక్తుడైనటువంటి జనకుడు ఆయన మనస్సుతో పనిచేయలేదు. ఆయన మనస్సుకు అతీత స్థాయిలోనే రాజ్యం వేయలేడు, శత్రువులను జయించాడు. అంటే అన్ని పనులు చేస్తాం రాగద్వేషాలు లేకుండా. మరి థాట్ కి ఇంట్యూషన్ కి ఎలా డిఫరెన్షియేట్ చేయాలి మేడం? అంటే చాలా సార్లు ఈవెన్ నాకు ఎక్స్పీరియన్స్ అవుతుంటది, అండ్ చాలా మంది కూడా ఇదే క్వశ్చన్ అడుగుతారు. కొన్ని ఇంట్యూషన్స్ వస్తాయి, కొన్ని ముందే తెలిసిపోతూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి, కానీ అది ఆలోచన లేదా నిజంగా గైడెన్సా అని డిఫరెన్షియేట్ ఎలా చేసుకోవాలి మేడం? బాగుందండి. అయితే సామాన్యంగానండి నేను శరీరాన్ని అన్న భావంతో మనం చేస్తున్నాం కదా, నేను, నాకు, నా ప్రయోజనం, ఇలాంటివన్నీ ముడిపడినవన్నీ మనస్సేనండి. ఎక్కడో మనస్సు సూక్ష్మతరంగా పనిచేస్తూనే ఉంటుంది అహం రూపంలో. అది మనం చాలా ఎరుకతో గ్రహించాలండి. అది గ్రహించగలిగితే అది ఆగిపోతుంది. ఆ గ్రహించే ఎరుక మనకి ఉండాలి. అయితే అది ఎలా డెవలప్ చేసుకోవాలని ఎవరిని అడగవలసింది కాదు, ఎవరంతటి వాళ్లే. ఎందుకంటే దేర్ ఈజ్ నో మెథడ్. మెథడ్స్ ఏవి పనిచేయవు, ఎవరి మెథడ్ వాళ్ళకి. అంటే అది మెథడ్లెస్ మెథడ్ అన్నమాట. అప్పుడే ఇప్పుడు పాము వచ్చింది ఎలా అండి జంప్ చేయాలని అడుగుతున్నామా? మనకు ఆ ఇంటెలిజెన్స్ ఉందండి, ఇమీడియట్లీ వీ డూ సంథింగ్. అలాగనే మన లక్ష్యం ఉన్నప్పుడు ఆ ఎరుక అది మనస్సుకు సంబంధించింది కాదు, దాంతో అన్ని జరుగుతాయండి. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేదైనా ప్రశ్నలు ఉండే పార్టిసిపెంట్స్ నుంచి తీసుకుందాం. హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి. అది నేను మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. అయితే అసలు ఈ సెషన్ నా కోసమే జరిగిందేమో అన్న అన్ని ఆన్సర్స్ దొరికినాయండి నాకు. చాలా సంతోషం. అయితే నాకు ప్రతి క్షణం అది ఎప్పుడూ ఉండదు, అది కొన్ని టైమింగ్స్ లో ఉంటది. ఏంటంటే నేను కాదు అని బయట నుంచి చూసుకోవడం, ప్రతి క్షణం నేను కాదు ఇది. ఆ సిచ్యుయేషన్ లో ఒక భయం వస్తుందండి. అట్లా హలో మేడం, చూసేవాడు ఇంకా ఉన్నాడు కదా? ఏంటండి? చూసేవాడు ఉన్నాడు కదా? ఉన్నాడు, కానీ ఆ భయము కన్ఫ్యూజన్ అవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఇది నేను తెలుసుకోవాలని బాగా ఉంది నాకు, కానీ నువ్వు వేరే అనేది నాకు బయట నుంచి చూసుకోవడం ఎక్కువ అవుతుంది. మనసు ఏది, నీ మనసు ఎక్కడుంది, ఏది, ఇట్లా రకరకాల క్వశ్చన్స్ వస్తే ఎవరికన్నా చెప్తే నీ మెంటల్ కండిషన్ బాగాలేదంటారేమో అని చెప్పలేదు. చాలా వరకు నాకు చిన్నప్పుడు కూడా ఉంది, ఈ మెడిటేషన్ లోకి వచ్చినాక చాలా ఆన్సర్స్ దొరికినాయి, కొంచెం స్ట్రాంగ్ అయ్యాను. కానీ అప్పుడప్పుడు ఎందుకో ఇలా వీక్ గా అయిపోయి ఎవరికి చెప్పలేక ప్రతి క్షణం నేను ఏదైనా ప్రయాణం చేస్తున్నా కూడా ఇక్కడ నేను లేను, వేరే ఎక్కడ ఉన్నాను. ఇదేంటి ఏంటి మేడం మీ ప్రశ్న ఏంటి? ప్రశ్న ఏంటంటే ఇట్లా ఎందుకని కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది, భయం ఎందుకు వస్తుంది, నన్ను నేను చూసుకోలేనా, దానికి ఎట్లా? అక్కడ మనస్సు పనిచేస్తోందండి. మనస్సు ఉన్నప్పుడు నేనన్నది ఉన్నప్పుడు నాకేమైపోతుందో భయం. చూసేవాడు ఉన్నాడు, అబ్జర్వ్ చేసేవాడు ఉన్నాడు, మనస్సు ఉన్నంతసేపు ఇవి ఉంటాయి. అంటే మనస్సు ఉన్నంతసేపు భయం ఉంటుంది. మనస్సు ఏం చేస్తుందంటే నిరంతరం నువ్వు వేరు, వాళ్ళు వేరు, నువ్వు వేరు, ప్రపంచం వేరని డివైడ్ చేస్తూ ఉంటుంది. మనసు పనే అది. ఆ డివిజన్ ఎక్కడైతే ఉందో భయం ఉంటుంది, డామినేషన్ ఉంటుంది, నేను వాళ్ళకంటే ఎక్కువ ఉండాలి, కాంపిటీషన్ ఉంటుంది. డివిజన్ లేని దగ్గర మనస్సు ఎప్పుడైతే నిశ్చలమైందో అక్కడ ఏమీ లేదు. వండర్ఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ భారతి మేడం. మేడం, ఇందాక భయం గురించి మాట్లాడారు కదా, సో ఈ భయాన్ని అధిగమించి ఒక నమ్మకాన్ని, ట్రస్ట్ ని, యూనివర్స్ పైన కానీ, హయ్యర్ కాన్షియస్ పైన కానీ ట్రస్ట్ ని ఎలా అలవాటు చేసుకోవాలి మేడం ఈ ప్రయాణంలో? మనం ఆల్రెడీ ఐడెంటిఫై అయిపోతున్నాం మనసుతో. మనం చూడడం కాకుండా దానితో ఐడెంటిఫై అయిపోవడం వల్ల నేను మనస్సుని, భయం ఎవరికండి? మనస్సుకి. భయం ఎవరికి అసలు? బాడీకా? నేను బాడీననే ఒక మిథ్యా అహంకారానిక? అంటే ఇలా మనం చూసుకుంటే మనకి ఏంటంటే ఆల్వేస్ ఐడెంటిఫికేషన్ లో ఉంటున్నాం, ఐఎమ్ ద మైండ్ అని. అందువల్ల
మనస్సు రేంజ్ లో ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మనస్సు నిశ్చలమైందో ఉన్నదే ఆనందం. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వాణి థ్యాంక్ యూ. వాణి మేడం ఉన్నారు. మేడం, వాణి మేడం. యా థ్యాంక్ యూ మేడం. లక్ష్మి మేడం, నమస్తే మేడం. నమస్తే నిజంగా అండి. ఈరోజు మిమ్మల్ని మీ క్లాస్ కంగున మోగుతోంది రూమ్ లో. చాలా అద్భుతమైన క్లాస్ మేడం. మేడం, అనీ బిసెంట్ గారి గురించి ఆవిడ అంతరంగంగా ఏం ప్రయాణం చేశారు, బయట ఎటువంటి చక్కటి కార్యక్రమాలు చేశారు, చాలా అద్భుతంగా వివరించారు మేడం. అండ్ మీరు చెప్పిన కాన్సెప్ట్ లో ఈ రోజు నాకు చాలా నచ్చింది ఏంటంటే, ఉప్పు బొమ్మ సముద్రం లోతును కొలవడానికి వెళ్ళడం అనేది, అది ఎంత చక్కగా మీరు మనసును కోరిలేట్ చేస్తూ చెప్పారంటే అసలు చాలా బాగుంది మేడం. ఈరోజు క్లాస్ మాత్రం వండర్ఫుల్ క్లాస్. అండ్ మీరు ఇక పుట్టబోయే పిల్లలంతా కూడా, క్రిస్టల్ చిల్డ్రన్ అంతా కూడా 6 సెన్సెస్ తోటి పుడతారు, 5 ఇంద్రియాలతోటి కాకుండా అన్నారు. పుట్టబోయే పిల్లలని అనలేదండి, ఎందుకంటే ఒక రూట్ రేస్ నుంచి ఇంకో రూట్ రేస్ కి 7 సబ్ రూట్ రేసెస్ ఉంటాయి. ఒక సబ్ రూట్ రేస్ నుంచి ఇంకో సబ్ రూట్ రేస్ కి వెళ్ళడానికి 2500 సంవత్సరాలు అవుతుంది, 25,000 సంవత్సరాలు. అందుకని ఇంత వేగం కాదు, కానీ ఆల్రెడీ కొంతమంది పుట్టి ఉన్నారుట ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్ లో, భారతదేశంలో అక్కడ. అయితే నెక్స్ట్ పుట్టబోయే వాళ్ళందరూ అలా ఉంటారని చెప్పలేము. ఇట్ టేక్స్ ఏ లాట్ ఆఫ్ టైం. ఆ 6వ ఇంద్రియం ఏంటి మేడం? అంటే హౌ కెన్ వి ఐడెంటిఫై ద చిల్డ్రన్? అంటే లైక్ అదేనండి, అంటే వాళ్ళకి ఇది పేరని మనం చెప్పలేం, కానీ ఇప్పుడు మనం సెల్ ఫోన్ ఉపయోగించి మీకోసం నేను ఏమైనా అడుగుతాను, వాళ్ళకి అక్కర్లే. దే నో యువర్ మైండ్ అండ్ దే అకార్డింగ్లీ దే డూ ఇట్ అని తెలుసు. అంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ అక్కర్లేకుండానే వాళ్ళకి ప్రజ్ఞ బాగా వికసించి ఉంటుంది. చాలా ఇంట్యూషన్ అండ్ మైండ్. Yes, అసలు intuition. మైండ్ తోటి పనిచేస్తే ఎలా ఉంటుంది, ఇంట్యూషన్ తోటి వర్క్ చేస్తుంటే ఇది బాగుంది మేడం. అంటే ఆ రెండింటి మధ్యన డిఫరెన్స్ చాలా బాగా. మేడం, మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంకొకసారి సీక్రెట్ డాక్టరీన్ గురించి కూడా ఒక క్లాస్ ఇస్తే బాగుంటది మేడం. నాకు తెలుసున్న పరిమితమైన పాయింట్స్ చెప్తానండి. తప్పకుండా మేడం. ఎందుకంటే ఆ సీక్రెట్ డాక్టరీన్ కి ఉన్నటువంటి ఇంట్రడక్షన్ చదవడానికి కూడా అర్థం కావడం లేదు. సో అందుకే అది ఎవరు చెప్తారా, నిజంగా ఈరోజు నాకు మీరు బ్లావెట్స్కీ గారే వచ్చి చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. క్లాసు చాలా బాగుంది మేడం. మాకైతే సీక్రెట్ డాక్టరీన్ గురించి మీకు మీ ద్వారా ఎంత చెప్పబడుతుందో అంత చెప్పండి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు క్లాసు చాలా అద్భుతం. చాలా చాలా అంటే రిపీటెడ్ గా వినాల్సిన క్లాస్ ఇది. మీరు అర్థం చేసుకున్నందుకు సంతోషం అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వాణి మేడం. నిజంగా ఈరోజు క్లాస్ చాలా చాలా అద్భుతంగా ఉంది మేడం. అండ్ మీరు ఇంకొకసారి వచ్చి మరి బ్రావస్కీ గారు లేకపోతే సీక్రెట్ డాక్టరీన్ మేడం అడిగినట్టు ఇంకొకసారి మాకు సెషన్ కూడా తీసుకోవాలి అని కోరుతున్నాం ఈ క్లాస్ లోనే. అండ్ మనకి భవానీ మేడం కూడా ఉన్నారు, డాలస్ మేడం. థియోసఫీ అన్నదే చాలా డెప్త్ సబ్జెక్ట్. అది అర్థం చేసుకోవడానికి కూడా మనము చాలా హయ్యర్ లెవెల్ కి వెళ్తే కానీ అర్థం కాదు కొంత. సో మేడం క్లాసెస్ మనకి ఇంకా చాలా అవసరం. మేడం మీరు మాకు టైం ఇవ్వాలి మేడం ఇంకా. తప్పకుండానండి, నాకు అవకాశం ఉన్నప్పుడల్లా మీరు ఎప్పుడు పిలిస్తే నాకు వీలైనప్పుడు నేను తప్పకుండా వస్తాను. ఆ టైంలో నాకు లెక్చర్ లేకపోతే. ఎక్కడ ఉంటారు మేడం మీరు? నేను విశాఖపట్నంలో ఉంటున్నామండి. అంటే నేను ఫెడరేషన్ లెక్చరర్ గా వాళ్ళు పిలుస్తూ ఉంటారు లెక్చర్స్ కి. అలాగే ఇప్పుడు మద్రాస్ వెళ్ళాలన్నమాట, సౌత్ ఇండియన్ కాన్ఫరెన్స్ లో. అలా కాకపోతే నేను అటెండ్ అవుతాను. మీరు అసలు బుక్స్ నేను ఎక్కువ చదవలేదు అన్నారు, కానీ మీ నుంచి వస్తున్న జ్ఞానం మాత్రం చాలా అద్భుతం మేడం. పుస్తకాలు చదివితే రికలెక్టింగ్ జ్ఞానం ఉంటుందండి. ఆ రికలెక్ట్ చేసుకున్న జ్ఞానానికి అది పేలవంగా ఉంటుంది, అంతే కదా. అనుభవంలో వచ్చిన జ్ఞానానికి, పుస్తకం చదవడం వల్ల వచ్చిన జ్ఞానానికి చాలా తేడా ఉంటుంది. అవును, కరెక్ట్. అది పుస్తకం చదువుతున్నంతసేపు అంతా తెలిసిపోయింది అనిపిస్తుంది, ఆ తర్వాత మళ్ళీ ఏమి
అక్కడ మీరు మళ్ళీ అన్నట్టు రికలెక్షనే కదా, అక్కడ ఏం చదివాం అని జ్ఞాపకం చేసుకుంటూ ఒక కాగితం పెట్టుకుని చూసుకుంటూ చెప్పాలి అవును, కదా. అది అనుభవం మీద వచ్చే జ్ఞానం స్టాంప్డ్ ఇంకా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వాణి మేడం. భవానీ మేడం ఉన్నారు డాలస్ నుండి మేడం. ఎస్ భవానీ మేడం. యా థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా అంటే ఆ, ఇది అర్థం చేసుకుంటే ఇంకా ఇంకా చాలా చాలా సార్లు వినాలి అని నాకు అనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్, మీ జ్ఞానాన్ని మాతో పంచుకున్నారు. నాకు తీసుకున్నది ఏంటంటే ఇందులో నిస్వార్థంగా సేవ చేయాలని చెప్పి నాకు అది చాలా నచ్చింది. అంటే ఫలితాన్ని ఆశించకుండా ఈ నేను చేస్తున్నాను నాది అనేది వదులుకొని చేయాలని చెప్పడం నాకు నాకు చాలా నచ్చింది మేడం. అంటే దట్స్ డెఫినెట్లీ మై టేక్ అవే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద నాలెడ్జ్ మేము మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ థ్యాంక్ మీకు యూ ఆ వాసన ఉండబట్టి మ్యామ్. మీరు అది బాగా తీసుకున్నారు. థియాసఫీ ఇస్ నథింగ్ బట్ సెల్ఫ్ సాక్రిఫైస్. అంటే అలాంటి నిస్వార్థమైన, కృష్ణుడు గీతలో కూడా చెప్తాడు కదా, నిష్కామ కర్మయోగం అని రెండోది. కర్మయోగంలో ఆ నిష్కామ కర్మే మనిషి మనస్సుని పరిశుద్ధం చేస్తుంది. పరిశుద్ధ మనస్సులో ఆత్మతత్వం వెళ్ళి విరుస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. అంటే మీరు చెప్పారు రోజు ఒక్క సేవన చేయకపోతే నా వల్ల కాదని. ఐ మీన్ దట్స్ రియల్లీ టచ్ మ్యామ్. అసలు చాలా అద్భుతమైన కాన్సెప్ట్ మ్యామ్. అంటే అది ఒక్కటన్నా చేయాలి, ఏదన్నా మన వల్ల జరిగింది అంటే జరిగేది చేయాలి అని చెప్పారు. నాకు అది చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, సంతోషం. థ్యాంక్ యూ భవానీ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరొకసారి ధన్యవాదాలు. ఈ మీ విలువైన సమయాన్ని తీసి మా కోసం వచ్చి మీ జ్ఞానాన్ని పంచినందుకు. అండ్ ఈవెన్ చాట్ లో కూడా శ్యామల మేడం రాశారు, శ్యామలాదేవి ఆంటీ రాశారు, చాలా అద్భుతంగా ఉంది అని. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరొకసారి కూడా మీ టైం ఉన్నప్పుడు ఇంకొక సెషన్ మాకు కావాలి మీ నుండి. తప్పకుండా. థ్యాంక్ యూ.